నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరోసారి హస్తిన పర్యటనకు సీఎం చంద్రబాబు 18-19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం. నా వ్యక్తిగత హక్కులు కాపాడండి, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 10 మందికి పైగా మృతి. ఈట్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. లడ్డూ కల్తీ వ్యవహారంలో రోజుకో మలుపు, అప్పన్న చుట్టూ తిరుగుతున్న మిస్టరీ. కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు, కనీస వేతన అమలుకు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18-19 తేదీలలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహాయాలపై కీలక చర్చలు జరపనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అదే రాత్రి కేంద్రంలోని కీలక నాయకులను, ఉన్నత స్థాయి అధికారులను ఆయన కలిసే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 19న సీఎం చంద్రబాబు మొత్తం రోజంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ హౌస్లో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు కానున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు, ఆమోదాలు, ఇలా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 18వ తేదీ రాత్రే కేంద్రంలోని పలువురు టాప్ లీడర్లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏఐ వీడియోల నుంచి ప్రొటెక్షన్ కల్పించాలని కోర్టును కోరారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు వాడడంపైన అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా ఏఐ వీడియోలతో ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు. గూగుల్, మెటా, ఎక్స్, ఈ-కామర్స్ సెట్లలో తన ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం, మార్కెటింగ్ లాంటివి చేస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. గతంలో అజయ్ దేవగన్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంకా ఆన్లైన్లోనే ప్రకటనలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు పవన్ న్యాయవాది. పవన్ కళ్యాణ్ హక్కుల ఉల్లంఘన యూఆర్ఎల్లను మధ్యవర్తులకు సమర్పించాలని, వారంలోపు వాటిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు న్యాయమూర్తి. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణముఖి నది తీరాన భక్తుల పుణ్యస్నానాలు, గంగా హారతి కోసం 100 కోట్ల వ్యయంతో పద్మావతి ఘాట్ను నిర్మించనున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. స్వర్ణముఖి సమీపాన అమ్మవారి భక్తులకు, స్థానిక ప్రజలకు త్వరలో పద్మావతి ఘాట్ను ఏర్పాటు చేయనున్నట్లు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం కోసం తుడా అధికారులతో కలిసి చైర్మన్ దివాకర్ రెడ్డి గురువారం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని, 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి గంగా హారతిని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. స్థానిక అధికారులు, కూటమి పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చేటువంటి భక్తులకందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా హారతి ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటిని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేసి లొకేషన్ బాగుంటుందని చూసేందుకు వచ్చాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు. ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము. టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ జరిగింది, చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసేదాన్ని కూడా చేస్తున్నాము.
సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటిని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 100 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా, ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీసీ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది. ఈట్ స్ట్రీట్ పనులు అన్ని 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈట్ స్ట్రీట్లోని షాపులను టెండర్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈ వెంకటప్రసాద్ తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగల్లో జరిగిన చెవిరెడ్డి మహాదేవరెడ్డిపై దాడి, చెవిరెడ్డి జయమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. సో దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చేసిన వ్యాఖ్యలను తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఖండించారు. వైఎస్ఆర్ మీరు అందరూ చూశారు, 7 కొండలు కాదు 3 కొండలు అన్నారు. ఆ రోజు ఖండించాలి. దేవుని పైన నీకు అంత భక్తి ప్రపత్తులు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ముందు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 7 కొండల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ చూస్తే ఎన్ని అక్రమాలంటే అందరికీ తెలుసు. మార్కెటింగ్ శాఖలో చూస్తే భారీ ఎత్తున నెయ్యే కాదు, నూనె కానీ, పప్పు దినుసులు కానీ, అదేవిధంగా సాలువలకు సంబంధించి మొన్నే బయట వచ్చాయి. ఇవన్నీ భారీ ఎత్తున జరిగిన మాట వాస్తవం. ఇంకొకటి కూడా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. ధర్మారెడ్డి అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన దగ్గర సీసీగా పనిచేశాడో సురేష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇలాంటివి మా యొక్క చైర్మన్లు మా ప్రభుత్వంలో జరగల. ఇంత దారుణంగా ధర్మారెడ్డి దగ్గర పనిచేసిన సీసీ ఆత్మహత్య చేసుకున్న దాని వెనుక ఆంతర్యమేమి, దానిపైన ఏ విధంగా ఈరోజు మీరు సమాధానం చెప్పాలని మేము నిలదీస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో సుగుణమ్మ నివాసానికి విచ్చేసి వినతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని తెలిపారు. ప్రధానంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోడ్లు, యూడీఎస్ మరియు వీధి దీపాలు, ఇంటి స్థలాలు, పెన్షన్లకు సంబంధించి వినతులను అందజేయటం జరిగిందని, సంబంధిత ఆయా శాఖ అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వినతులను అందజేయటం జరిగిందని, సంబంధిత ఆయా శాఖ అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి నుండి అర్జీలను స్వీకరిస్తున్న నేపథ్యంలో తమకు ట్రై సైకిల్ కావాలని కోరడం జరిగిందని అన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల శాఖ అధికారులతో చర్చించి ట్రై సైకిల్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నగర, వార్డు స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు కూడా మరి ప్రజలందరికీ కూడా అన్నీ కూడా ఫలాలన్నీ అందాలి, ఇంకా కూడా వారి అభీష్టం మేరకు పరిపాలన కొనసాగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి వారము కూడా నిర్వహించి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కూడా కృషి చేయాలని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరంలో మరి ఇక్కడ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం నాయకులంతా కూడా ఇక్కడ హాజరవడం, పేద బడుగు బలహీన ప్రజలు, ఇంకా కూడా పెన్షన్స్ అందరి వారు, అదేవిధంగా ఇళ్ళు లేని వారు, ముఖ్యంగా అదేవిధంగా రేషన్ కార్డులు లేని వారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే మరి చేతులు కాళ్ళు అవయవ లోపమై ఉంటుందో వాళ్ళకి మరి వెహికల్స్ కావాలని కూడా ఈ ప్రజా దర్బార్లో ప్రత్యేకంగా కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి డిఎంహెచ్ఓ గారి ద్వారా ఏవైతే లింబ్ పిహెచ్ ఉంటుందో, ఎవరికైతే కాళ్ళు చేతులు కానీ సరిగా పనిచేయక నడవలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ట్రై సైకిల్స్ అందే విధంగా కూడా కృషి చేస్తారని వారందరూ కూడా తెలియజేస్తూ, తిరుపతి పెద్దకాపు వీధిలోని నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి పెద్దకాపు వీధిలో జరుగుతున్న నడివీధి గంగమ్మ జాతరలో భాగంగా ప్రతి ఏడాది ఆనవాయితీగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నుండి సారె సమర్పించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర్ మేయర్ మాట్లాడుతూ అమ్మవారికి హారతులిచ్చి మొక్కులు చెల్లించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, పెద్దకాపు వీధిలోని ప్రజలందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించి తల్లి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా కోరారు. సాయంకాలము అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకొని మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్దకాపు వీధిలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఇక్కడకు వచ్చి జాతరను జరుపుకొని ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, అలాగే తిరుపతి ప్రజల మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. నడివీధి గంగమ్మని నెలకొల్పారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏటా కూడా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తరపున సార తీసుకొని రావడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంస్కృతిది. అదే ఆచరణలో భాగంగా మేము కూడా మా పాలక మండలితో కలిసి ఈరోజు పెద్దకాపు వీధి నందు వెలిసిన నడివీధి గంగమ్మకు సార సమర్పించడం జరిగింది. తిరుపతిలో 3 రోజుల పాటు జరగనున్న 25వ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ మహాసభల్లో భాగంగా మొదటి రోజు ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుండి తిరుపతి కచ్చపి ఆడిటోరియం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మహాసభలు 12, 13, 14 తేదీల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల విద్యార్థి ర్యాలీ ఈరోజు సాయంత్రం కచ్చపి ఆడిటోరియంలో ఇనాగ్రేషన్ ప్రారంభం అవుతుంది. ఈ ఇనాగ్రేషన్ సెక్షన్కి జస్టిస్ చంద్రు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభలు 3 రోజుల పాటు అందరూ జయప్రదం చేయాలని ఈ తిరుపతి ప్రజానికానికి, విద్యార్థి లోకానికి విన్నవిస్తా ఉన్నాం. తిరుపతి నగరం కచ్చపి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా 12, 13, 14 తేదీ జరగబోతున్న ఈ యొక్క మహాసభల సందర్భంగా 12వ తేదీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ నుండి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల చదువులు గాలిలో దీపంలా మారిపోయాయని, ఎన్ఆర్ఐ కాలేజీలో జరుగుతున్న వేధింపు మరణాలను నిలువరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కాలేజీపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తిరుపతిలోని విద్యార్థి సంఘ నాయకులు కలుపుకొని
పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా వచ్చేసి టీచర్ వచ్చేసి నువ్వు అన్ఫిట్ నువ్వు దేనికి ఉపయోగపడవు నువ్వు అని చెప్పేసి మాట్లాడినారు. ఒకసారి వచ్చేసి కొట్టడం కానీ, తర్వాత నువ్వెందుకు పనికిరావని తిట్టడం కానీ, నువ్వు చనిపోతే ఒకరోజు కాలేజీకి లీవ్ వస్తుంది, చనిపోతే ఫోన్ చెప్పేసి మాట్లాడే విధంగా మెన్షన్ చేసి మా దగ్గర సారీ చెప్పి మీ డబ్బుని ఇన్ని రోజులు నేను వేస్ట్ చేయించాను, నన్ను క్షమించి అమ్మా నాన్న అని చెప్పేసి లెటర్ రాసి ఆ విధంగా పార్షియాలిటీ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పార్షియాలిటీ చూపించడం ఏంది? అసలు దేవాలయము విద్యాలయం అంటే పార్షియాలిటీ లేనటువంటి చోట అది. అలాంటి చోట పార్షియాలిటీ చూపించి అబ్బాయిని ఈ స్థితికి తీసుకొచ్చారు సార్. తను చదువుతాడు బాగా, తను వచ్చేసి ఏమనుకుని వచ్చాడు, ఎంసెట్లో నీటిలో నేను ర్యాంక్ తెచ్చుకోవాలి, నాలాంటి పేద పిల్లలకి ఏదో నా చేత అయిన వంతు సహాయం నేను చేయాలి అని చెప్పేసి తను ఎంతో నమ్మకంగా ఈ చోటుకు వచ్చినాడు. కానీ ఈరోజు నా బిడ్డ పరిస్థితి ఐసీయూ వార్డులో బెడ్ మీద పడేటువంటి స్థితిలో పడుకున్నాడు. 1,20,000 రూపాయలు ఇప్పటికే ఫీజు కలెక్ట్ చేసుకొని కోర్సు పూర్తిగా కూడా కాకుండానే 1,20,000 రూపాయలు పూర్తి తీసుకొని ఆ విద్యార్థిని కుల వివక్షతో మీకు దళితులకు చదువు అవసరమా, నువ్వు సూసైడ్ చేసుకుంటే అంటే ఆ అబ్బాయిని బెదిరింపు ధోరణులతో వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తానంటే కూడా ఫోన్ చేస్తే ఫ్యాకల్టీ బ్యాక్ సైడ్ వచ్చి నిలబడుకొని ఏం మేనని కంప్లైంట్ చేస్తాడా, ఫుడ్ అసలు సరిగా ఉండదు అబ్బాయికి. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క చదువు విషయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆహారం గురించి కావచ్చు. ఇవాళ ఆ ఫ్యాకల్టీ అంట ఆ పిల్లోని అబ్బాయిని, నువ్వు చనిపోతే ఈ దేశానికి దరిద్రం ఒకదెక్కుతుంది, నువ్వు చనిపోతే ఈ కాలేజీకి ఒకరోజు సెలవు వస్తుంది, పోయి చావు పోరా అంట. తిరుపతి నగరపాలక సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు గంగమ్మ గుడి సమీపంలోని ఆయుష్మాన్ భవనంలో నిర్వహించనున్న సఖీ సురక్ష కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఒక సఖీ సురక్ష లక్షణాలు ఉచిత ఆరోగ్య పరీక్షలు 35 సంవత్సరాలకు పైబడిన మహిళలందరికీ కూడా ఉచితంగా చేయడం, 1 సంవత్సరంలో ఒక టార్గెట్గా పెట్టుకోవడం కూడా జరిగింది. 1,00,000 మంది మహిళలకు కూడా ఉచితంగా ఈ ఒక క్యాంపులు పరీక్షలు చేయించి వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆధునిక యంత్ర సౌకర్యాలతో మీ యొక్క ఇంటి వద్దనే ఈ యొక్క పరీక్షలు కూడా చేసుకునే అవకాశం కూడా మన ప్రభుత్వం కల్పించింది. ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో కూడా వెంటనే సిఫార్సులు మరియు మీ సేవలు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని కూడా చూస్తారని కూడా తెలియజేసుకుంటున్నాము. తిరుపతి వెస్ట్ చర్చ్కి సంబంధించిన ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షణకు తామంతా కృషి చేస్తామని, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా కొద్దిమంది ఆక్రమించుకోవటం అత్యంత బాధాకరమని, తమ మతానికి చెందిన భూమిని పరిరక్షణకు తామంతా శ్రమిస్తామని పాస్టర్స్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వారు మరి నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు స్పష్టంగా తెలియజేశారు, ఇద్దరికి కూడా ఎలాంటి లీగాలిటీ లేదని. కాబట్టి ప్రస్తుతము సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో పరిపాలన అనేటువంటిది లేదు. అటువంటి సందర్భంలో మాకు ఇచ్చినటువంటి బైలాస్లో ఉన్నటువంటి ఒక క్లాజ్ని బట్టి ఎప్పుడైతే ఎస్ఏఎల్సీలో పరిపాలన లేదో ఆ స్థానిక సంఘానికి ఆ స్థానిక కాంపౌండ్లో ఉన్నటువంటి చర్చి ఆస్తుల మీద కంట్రోల్గా ఉంటుంది, వాళ్ళే కేర్ టేకర్స్ అనేటువంటి విషయం స్పష్టంగా మా బైలాస్లో తెలియజేయపరచబడింది. దానిని బట్టి మేము దీన్ని కాపాడుకోవాలనే నిమిత్తంతో మేము ఈరోజు మా చర్చి ఆస్తులు ఇంకా ఈ 3.5 ఎకరా కూడా పోకుండా కాపాడుకోవడానికి మేము మా ప్రయత్నంగా మేము ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాం. చట్టబద్ధత లేని వారు ఎవరి మీద అజమాయిష్ చేయడానికి కూడా లేదు. ఈ లోకల్ చర్చే మేమే యొక్క ప్రాపర్టీకి కస్టోడియన్స్, మేము దీన్ని కాపాడవలసిన బాధ్యత. ఇంకా ఈ యొక్క స్థలాన్ని కూడా మేము కాపాడుకోకపోతే ఇంకా భావితరాలకి స్థలం ఉండదు. ఇక్కడ బరియల్ గ్రౌండ్ ఉంది, అది కూడా అయిపోతూ ఉంది. ఇంకా ఎలాంటి స్థలం మాకు ఉండదు. కాబట్టి మా యొక్క పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి ఏమి లేకుండా చేసే గొప్ప ప్రమాదం దాగి ఉంది. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని కాపాడుకుంటున్నాం. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీల వేతనాలను పెంచాలని సుప్రీంకోర్టు తీర్పును ప్రకారం వేతనాలను, సంక్షేమ పథకాలు అన్ని రకాల యాప్లోనూ ఒకటే యాప్గా తీసుకురావాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అధిక ధరలు కూరగాయలు పెంచుతున్నారు, అన్ని పెరుగుతున్నాయి. అంగన్వాడీ జీతం మాత్రము 11,500 అనేది ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా అంగన్వాడీ జీతాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. యాప్లన్నీ కలిపి ఒక యాప్గా ఇవ్వాలనేసి మేము ప్రధానమైన డిమాండ్లతో అన్ని కలెక్టరేట్ ధర్నా జరుగుతుంది. దీన్ని స్పందించి వెంటనే మా జీతాలు పెంచాలనేసి మరొకసారి కోరుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏం చేస్తున్నామంటే మనం యాప్ల్లో చాలా మంది సతమతం అవుతున్నాం. కావున ప్రభుత్వం గుర్తించి యాప్లన్నీ ఒకే యాప్గా చేయాలని కోరుకుంటున్నాము. మేము అందరం కూడా అంగన్వాడీలో రోడ్డుపైకి వచ్చి మా సమస్యలను తెలియజేస్తున్నాం. ఇదే విధముగా డిసెంబరు 2023 12న 42 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేసిన కారణంగా గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు, వాటిల్లో కూడా కొదవగా సాధించుకున్నాం. జీతాలు పెంచందే మన సమస్యల పరిష్కారం కాందే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది సింబాలిక్ మాత్రమే. రేపు భవిష్యత్తులో 42 రోజుల సమ్మెను కూడా కొనసాగిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఈ రోజు మా సమస్యలన్నింటినీ కూడా తీర్చిన పక్షాన ఈరోజు 42 రోజులు సమ్మె చేస్తే ఏమాత్రం జీతం గురించి పట్టించుకోని పరిస్థితి. అదేవిధంగా 2022 గ్రాడ్యుయేటీ అమలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది అమలు చేయలేదు. ఈరోజు గుజరాత్లో హైకోర్టు తీర్పిచ్చింది అంగన్వాడీ వర్కర్ల జీతాలు PRCకి లింక్ చేయమని. ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయి, ఎన్ని హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా ఏమాత్రం కూడా జీతాలు పెంచని పరిస్థితి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 14న రేణిగుంట జాతీయ రహదారిలోని మర్రిగుంట కూడలిలో ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు తిరుపతిలోని చిన్నకాపు, పెదకాపు వీధులలో గోడ పత్రికలు అంటించి ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త, ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రల్లో రేణిగుంట జాతీయ రహదారి మరిగుంట వద్ద వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు జిల్లాలోని కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ దేశాలకి ఆయన తెలియజేసింది ఒక ఎత్తైతే, దాని వారసత్వంగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాలకి ఆయన యొక్క ఆశయాన్ని, సిద్ధాంతాలని చేరవేశారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ గట్టిగా గెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆ మహనీయుడి యొక్క శత జయంతి వేడుకల్లో భాగంగా మాకంటూ మా జాతీయవాదం, జాతీయ సంక్షేమం, జాతీయ శ్రేయస్సు, జాతీయ అభివృద్ధి, జాతీయ సంరక్షణ విషయంలో తీసుకుంటున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ఈరోజు ఒక కార్యాచరణ నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారి యొక్క సారథ్యంలో ఈ సుపరిపాలన బస్సు యాత్రను కొనసాగించడం జరిగింది. రేపు 14వ తేదీ ఆదివారం మర్రిగుంట సర్కిల్, రేణుగుంట నేషనల్ హైవే, తిరుపతి. సో అక్కడ విగ్రహావిష్కరణ 3 గంటల ప్రాంతంలో ఉంటుంది. దానికి ముందు ఓటేరు దగ్గర బస్సు ర్యాలీగా ప్రారంభం చేయబడుతుంది. దేశంలో ఇతర మతాలు హిందూ మతాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపంలో మసీదు, చర్చిల నిర్మాణం చేయడానికి సిద్ధపడడమే దీనికి ఉదాహరణ అని బతిన మధుబాబు జనసేన కార్యకర్తలతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 99% హిందువులు ఉన్న చోట ముసల్మాన్లు హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు వాళ్ళకి. ఎవరైనా ఎక్కడన్నా సరే హిందువుల మీద ఒక చిన్న కంప్లైంట్ చెప్పండి. ఏ రోజు మనం మన మతాన్ని మనం గౌరవిస్తున్నాం, ఇంకో మతం జోలికి మనం పోవట్లేదు.
వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేసుకొని, మా ఆచారాలు మమ్మల్ని చేసుకొని, మా ఆచారాలు కూడా ఇప్పుడు ఇలా ప్రభుత్వాలే అడ్డుపడుతుంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది? కోర్టు తీర్పులు కూడా ధిక్కరిస్తారా మీరు? కోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వేసుకోండి. అంతేగాని జడ్జి గారి మీదే ఇవ్వడం చాలా దారుణం ఇది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆచారాలు మమ్మల్ని పాటించండి. హిందువులందరూ కూడా మనకు అన్యాయం జరిగితే మనం ముందుండి మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్పారు. మనం ఇంకొక మతం గురించి ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళ రంజాన్ మనం గౌరవిస్తాం, వాళ్ళ క్రిస్మస్ని మనం గౌరవిస్తాం, చేసుకొని హ్యాపీగా ఉండి. కానీ మా మతాలను కూడా గౌరవించండి, మా పండుగలు కూడా మేము చేసుకుంటాము. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్, ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింహ యాదవ్ మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో, కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ బయ్యా వాసు, రవిని, అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతని అభినందించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే రేట్లు కూడా చూస్తే నేను మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా తుడా చైర్మన్ ఉన్నప్పుడు కూడా అనేక డిప్పు కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈడొక వీళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటే అందరికి కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇక్కడ అవకాశం కల్పించడం, ముఖ్యంగా పేదలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ షాపింగ్ మాల్లో వస్తువులు కానీ, శారీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో, షర్టింగ్ కానీ, ప్యాంటింగ్ కానీ, ఈ మరి చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లో అతి తక్కువ ధరలకు దొరకడం, ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ, లక్కీ డ్రా కార్యక్రమం సంబంధించి ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 పెద్ద పండుగలు, 2 కార్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ డ్రాలో విజేతలకు 49,000 రూపాయలు విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు, ఈరోజు డ్రాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నరసింహ యాదవ్ గారు, ఎక్స్ తుడా చైర్మన్ గారు చేతుల మీదుగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 1470 కూపన్ నంబర్కి ఎలక్ట్రికల్ బైక్ తగిలిందండి. అలాగే ఇక మీదట నడుపు 34 డ్రాలు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్ర నిర్మాత అశ్విని దత్, మాజీ కాకినాడ పోర్ట్ సిఎండి కేవీ రావు, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు కేవీ విజేంద్ర ప్రసాద్, తమిళ సినీ నటి పావనీరెడ్డి మరియు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియాంక దేశ్ పాండే స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం హీరో మోటోకార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని ఆ సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్ కుమార్లు శ్రీవారి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు చేసి తాళాలను ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,36,330 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,284 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,99,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 204 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరోసారి హస్తిన పర్యటనకు సీఎం చంద్రబాబు. 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం. నా వ్యక్తిగత హక్కులు కాపాడండి, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 10 మందికి పైగా మృతి.
ఈట్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. లడ్డూ కల్తీ వ్యవహారంలో రోజుకో మలుపు, అప్పన్న చుట్టూ తిరుగుతున్న మిస్టరీ. కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు, కనీస వేతన అమలుకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.